విశాఖ కళాభారతిలో విశాఖ డాన్స్ అండ్ మ్యూజిక్ అకాడమీ 42వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. శాస్త్రీయ నృత్యాలతో కళాకారులు అలరించారు. హోంమంత్రి వంగలపూడి అనిత కుమార్తె రేష్మిత ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కూచిపూడి నృత్యంలో తన కుమార్తె సాధనకు గురువు భవానీ శంకర్ ఎంతో తోడ్పాటు అందించారంటూ అనిత కృతజ్ఞతలు తెలిపారు. భారతీయ నృత్య సంస్కృతిని భావితరాలకు అందించేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నటసింహం బాలకృష్ణను పద్మభూషణ్ వరించడంపై అనిత హర్షం వ్యక్తం చేశారు. నలభై రెండవ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ నృత్య ప్రదర్శన అనేది జరిగింది. అదృష్టం అందులోని పాప కూడా ఈరోజు నృత్య ప్రదర్శన చేయడం అన్నది ఒక అదృష్టంగా, ఒక ఆశీర్వాదం కింద నేను భావిస్తున్నాను. భవానీ శంకర్ గారి దగ్గర నుంచి చాలా సంవత్సరాల నుంచి పాప నేర్చుకుంటుంది. అదేవిధంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలని నెక్స్ట్ జనరేషన్ కూడా అందించాలని తపంతో అమెరికాలో సెటిల్ అయిన చదువుల్లోని డాక్టర్స్గా, ప్రొఫెషనల్స్గా కూడా ఉన్న, యాక్టర్స్గా ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి నృత్య ప్రదర్శన చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి కల్చర్ నెక్స్ట్ జనరేషన్స్ కూడా అందించాలని చేస్తున్న ఈ కృషికి ప్రభుత్వం తరపున కూడా అందరం కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్. ఏదైనా బాలయ్య బాలయ్య జై బాలయ్య అందరం కూడా గట్టిగా విజిలేసి చెప్పాల్సింది జై బాలయ్య అని. నిజంగా చాలా ఆనందంగా ఉంది. బాలయ్య బాబుకి ఈరోజు అవార్డు రావటం, అది కూడా అత్యున్నతమైన పద్మభూషణ్ అవార్డు రావటం కూడా కంగ్రాచులేషన్స్ బాలయ్య. అందరూ మీరు మా అందరికీ ఉన్నారు, మేము మీ అందరికీ ఉన్నాం.